హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 22 ఆఫ్ రామాయణం. ఈ రోజు రామాయణంలో కౌసల్యాదేవి ఆ గుర్రాన్ని వధించిన తర్వాత ఆ రోజు అక్కడే పడుకుంటుంది కదా. తర్వాత రోజు ఆ గుర్రంలోని శరీరంలో ఒక పవ ఉంటుంది. ఆ పవను అగ్నిలో వేస్తారనమాట. పవ అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఒక ఉల్లిపొర లాంటి కొవ్వు అనమాట. దాన్ని తీసి అగ్నిలో వేస్తారు. ఆ అగ్నిలో వేసినప్పుడు ఒక పొగ అంటే ధూమంలాగా వస్తుంది కదా. దాన్ని దశరథ మహారాజు పీల్చాలి అనమాట. అట్లా పీలిస్తే తనకు ఏదైతే పాపం అడ్డుగా ఉందో సంతానం కలగకుండా ఆ పాపాన్ని పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆ ధూమము. దాన్ని అశ్వమేధ యాగము అంటారనమాట. తర్వాత ఆ ఋత్విక్కులకు యాగము చేసినందుకు దక్షిణగా ఏమైనా ఇవ్వాలి కాబట్టి దశరథ మహారాజు రాజ్యాన్ని దానంగా ఇస్తాడు అనమాట. అప్పుడు ఆ ఋత్విక్కులు, రాజా ఈ రాజ్యాన్ని మేము భరించలేము, పాలించలేము, రాజే పాలించాలి కనుక ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకో అని చెప్పి మళ్ళీ దశరథ మహారాజుకే ఇస్తారు. దక్షిణ లేనిదే యాగము పూర్తి కాదు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకు 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణాలు, 400 కోట్ల వెండి నాణాలను బహుమానంగా అంటే దక్షిణగా ఇస్తాడు. అలాగే అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు కూడా బహుమానంగా బంగారు నాణాలను, వెండి నాణాలను ఇస్తాడు. తర్వాత ఋష్యశృంగుడు, రాజా నువ్వు ఇంకో ఇష్టి కూడా చేయాలి కదా, అదే పుత్రకామేష్టి ఇష్టి, దానికి కూడా ప్రారంభిద్దాము అని అంటాడనమాట. అది మనం నెక్స్ట్ వ్లాగ్లో తెలుసుకుందాము. మీకు కనుక రామాయణాన్ని ఇంకా తెలుసుకోవాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళి ఆన్లో పెట్టుకోండి. మీరు చూసి తెలుసుకోవచ్చు రామాయణాన్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.